దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 29వ తేదీ నవంబర్ మాసము 2025 సంవత్సరం. ఒక్కరోజు ఉంది కదా, నవంబర్ కూడా అయిపోతుంది. క్రిస్మస్ మాసంలో ప్రవేశిస్తున్నాం అనే కంటే దేవుడు ఈ 11 నెలలు తన దయగలిగిన హస్తముల క్రింద తన కృపా బాహుల్యంలో మనల్ని అందరినీ భద్రపరిచి ఉన్నాడు. దేవుడు దయగలవాడు కదా. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, మన కాలగతులు ఆయన వశములో ఉన్నవి అని దేవుని వాక్యం తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో మై టైమ్స్ ఆర్ ఇన్ హిస్ హ్యాండ్స్ అంటే నా ప్రతి సమయము, చిన్న క్షణము కూడా ఆయన చేతిలో ఉంది. ఒకవేళ డిసెంబర్ అడుగుతుందేమో నవంబర్ అంతా ఏం చేసావని, ఒకవేళ ఈ 11 నెలలు అడుగుతాయేమో ఏం చేసావని, నాకైతే మీరేం చేశారో తెలియదు. నా జీవితంలో చిగురింపు అంటే ఏంటో అని నేను చూడగలిగాను. నిజంగా ఏ స్థితిలోకి వెళ్ళిపోయానంటే అంతా అయిపోయింది, అందరూ వదిలేశారు, ఇంకేం మిగల్లా అన్న స్థితికి నేను వెళ్ళిపోయాను. దాన్ని బట్టి నేను కోపం తెచ్చుకోలేదు. దాన్ని బట్టి ఎవరో నన్ను మోసం చేశారని నేను కుమిలిపోలేదు. దాన్ని బట్టి ఇలా ఎందుకు అయ్యింది అని ఆలోచన చేయలేదు. ఒకటి చెప్పాను, మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్. నా సమయము నీ చేతుల్లో ఉంది కనుక ఇచ్చేవాడువు నీవే, కొట్టివేసేవాడువు నీవే, హత్తుకునేవాడువు నీవే, త్రోసివేసేవాడువు నీవే. నీవే నాకు దేవుడవు, నీవు నాకు దేవుడుగా ఉండగా నేను చింతపడుట దండగా అని చెప్పి వేచి ఉండు, నిలిచి చూడు. ఇవే వాక్యాలు నేను మీకు నేర్పిస్తున్నాను. కారణము దేవుడు అన్యాయస్తుడు కాదు. కారణము దేవునిలో అక్రమము ఎంత మాత్రము లేదు. దేవుడు సమస్తము ఒక కారణము కోసం దేవుడు చేస్తాడని, నీవు ఎప్పుడైతే ప్రతి కార్యము వెనుక నీవు ఒక కార్యము దాచిపెట్టబడి ఉంటుందని, ఎప్పుడైతే నీవు గుర్తు ఎరగాలి అంటే ఈరోజు నీకు జరుగుతున్న కార్యాన్ని బట్టి కాక, ఈరోజు ఉన్న స్థితిని బట్టి కాక, ప్రతి స్థితికి దేవుడు చాలిన దేవుడని నీవు గుర్తు ఎరగాలని ఈరోజు అటువంటి వాక్యము మనకి దేవుడు వాగ్దానంగా ఇస్తున్నాడు, వాక్కుని దానంగా చేస్తున్నాడు. ఏమంటున్నాడు అని అంటే, నేను వానిని నా సన్నిధికి వచ్చినట్లుగా చేరదీసేదను. ఏమంటున్నాడు? నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వానిని చేరదీసేదను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం. మీరందరూ క్యాలెండర్స్ కోసం ప్రార్థిస్తున్నారు. దేవుడు గొప్ప కార్యాలు మనము క్యాలెండర్స్ మొదటి ఆల్ నైట్ ప్రేయరు మరి డిసెంబర్ మాసంలో రిలీజ్ చేయబోతున్నాం. వాగ్దానముల కోసం ప్రార్థన చేయండి. మీలో ఎంతో మంది ముందుకు వచ్చారు క్యాలెండర్ల కోసము. వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కారణము మనం ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాము. ఈ క్యాలెండర్లో ముద్రించబడిన వాక్యము వాగ్దానంగా మనం నేర్చుకుంటున్నాం. ఈ సంవత్సరము అనగా 2026 మరి నేను డిజైన్ చేసినప్పుడు పూర్తిగా మొత్తం క్యాలెండరు నూతన నిబంధన చదివి అందులో ఉన్న అద్భుతమైన సబ్జెక్ట్ సంబంధించిన వాక్యాలు ముద్రించడము. ద మెయిన్ థీమ్ అబ్రహాము జనములకు తండ్రిగా, అంటే అవుట్ ఆఫ్ నథింగ్ గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. శూన్యమైపోయిన అబ్రాహాము జీవితాన్ని అబ్రహాముగా, జనములకు తండ్రిగా, ఏ వాగ్దానమును బట్టి అతడు ఆ యొక్క, మనం ఒక్క మాటలో చెప్పాలంటే, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని అబ్రహాము జీవితము మెయిన్ ఎపిసోడ్ లో వేసి నూతన నిబంధన వాగ్దానాలు నేర్చుకోవడానికి మరి దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచితే ఆ కృప దేవుడు అనుగ్రహించును గాక. మరి కనీసం ఈ క్రిస్మస్ మాసంలో అయినా సంఘానికి రావడానికి ప్రయత్నం చేయండి. కనీసం ఈ క్రిస్మస్ మాసంలో అయినా 10 మందికి భోజనం పెట్టడానికి సిద్ధపడండి. కనీసం ఈ క్రిస్మస్ మాసంలో అయినా ఈ సంవత్సరం అంతా చేయని ఏదో ఒక కార్యము దేవుని కోసం చేయడానికి, కనీసం దేవుని కోసం కానుక పంపించడానికి, కనీసం దేవుని సన్నిధికి ఒక బియ్యం బస్తా పంపించడానికి ప్రయత్నం చేయండి. చేయని ఎడల ఏమవ్వదు. కానీ దేవుడు ఏమీ అలిగాడు. కానీ ఒక దినము వస్తుంది, ఆయన ఇవ్వాలి అని ఎదురు చూస్తున్నాడు. నీవు పొందుకోవాలి అంటే ఖచ్చితంగా విత్తనము విత్తాలి కదా. కనుక ఆ విత్తనము చిన్నదే ఉంటుంది ఎప్పుడు, కానీ అది బహుగా పంటను నీకు ఇస్తుంది. ఎప్పుడు విత్తనము నీ చేతిలో ఉంటుంది, కానీ నీ పంట విస్తారముగా ఉంటుంది. ఎప్పుడు విత్తనము అది ఒక్కటిగా ఉంటుంది, కానీ నీ పంట విస్తారంగా ఉంటుంది. ఎప్పుడు విత్తనము ఈ రోజున స్థితిని బట్టి ఉంటుంది, కానీ రానున్న స్థితి దేవుడు ఇచ్చేదిగా ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్. అంటే దీని భావము, నా సమయములు, నా కాలగతులు నీ వశములో ఉన్నవి. కనుక ఈ రోజు పూర్తి వచనం ఏమని ఉంది? ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును,
వారి మధ్య పుట్టినవాడు వారిని ఏలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకుని వాడెవడు? నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వానిని చేరదీసేదను. ఇదే యెహోవాకు. ఈ రోజు కండిషన్ ఏంటి? ఇక్కడ స్పష్టంగా వారిలో పుట్టినవాడు వారికి రాజుగా, వారిని ఏలేవాడిగా. అంటే ఆ రోజు వరకు వారు ఎవరో ఏలుబడిలో, అన్యుడి పరాయి వారి ఏలుబడిలో ఉన్నారు. నీ జీవితం, నా జీవితం అలా అయిపోయిందా? అయితే దేవుడు నీ కోసం నీలోంచే ఒక ఏలేవాన్ని సిద్ధపరుస్తున్నాడని, ఇక ఎవరైతే ధైర్యం తెచ్చుకుని దేవుని యొద్దకు వెళదాం రండి, ఆయనే మనలను చీల్చివేసెను, ఆయనే మనలను బాగు చేయవాడు కనుక ఈ ద్వితీయోపదేశ కాండంలో మోషే అలనాడే వీరు ఖచ్చితంగా రాజుని ఎంచుకుంటారని 17వ అధ్యాయం 15వ వచనం, నీ సహోదరులలోనే నీవు ఒకని రాజుగా నీ మీద నియమించుకోవాలను, నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు అని అక్కడ ముందుగానే వారికి ఆజ్ఞాపించినట్లుగా చూడగలుగుతున్నాం. మన జీవితంలో అందరూ ఈ రోజు ఉన్న స్థితిని చూడడానికి ఇష్టపడతారు. ఏ రోజు కూడా ఈ రోజు నీవు ఏ స్థితిలో ఉన్నా నీవు తీసుకుంటున్న నిర్ణయాన్ని బట్టి రేపటి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, ఈ రోజు కఠినంగా అనిపించే ప్రతిదీ కూడా ఆ విత్తనము విత్తినప్పుడు భూమి అంతా కూడా చాలా కఠినంగా అనిపించినప్పటికీ అది లేతగా మొలకెత్తినప్పుడు ఆ భూమిని తొలుచుకుంటూ పైకి రావాలని, అది ఎదగడానికి ఎదిగే ముందు చీమలు తినేస్తాయని, మనము పెట్టి పాదం పెట్టినా అది చచ్చిపోతుందని, ఆ యొక్క కోడి పిల్లలు తినేస్తాయని, ఎలకలు తినేస్తాయని, అయినా ఆ విత్తనము మొలకెత్తి చిగురించి ఎలా ఎదిగి ఆ యొక్క గాలికి, తుఫానుకి, వానకి తట్టుకుని అది మహావృక్షముగా అయినప్పుడు ఈ పరిస్థితులన్నీ మళ్ళా ఆకాశ పక్షులు వచ్చి గూళ్ళు పెడతాయని, దాని నీడ క్రిందకి మనుషులు అందరూ జంతువులు వెళ్తాయని, అదే విధముగా దాన్ని నరికినా సైతం ఇల్లు కట్టుకునేవారుగా, రాళ్ళు వేసినా సైతము ఫలములు పొందుకునేవారిగా నీ జీవితము, నా జీవితము ఉండాలని దేవుడు ఎప్పుడూ కూడా ఈ రోజు ఉన్న దరిద్రము రేపు ఉండదని, ఈ రోజు ఉన్న నీ యొక్క అటువంటి భయంకరమైన బందీఖానా రేపు ఉండదని, దేవుడు సర్వమునకు అధికారి అయి ఉన్నాడని, దేవుడు సమస్తము చక్కబెట్టువాడని, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదని, నిన్నటి దినమున మనం మెఫీబోషెతు జీవితంలో ఏ విధముగా మార్పు చెందిన జీవితం దేవుడు ఇచ్చాడో నేర్చుకున్న మనము ఈ రోజు ఇప్పుడు దేవుని యొక్క గుణగణాలు నేర్చుకుంటే ఈ ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయములో ఎవరు లక్ష్య పెట్టని సియోనని, వెలివేయబడిన సియోను అని, నీవు కృంగిపోయి ఉన్నావా, విరిగిపోయి ఉన్నావా, నలిగిపోయి ఉన్నావా, అయితే నిన్ను లేవనెత్తుటకు దేవుడు చాలిన దేవుడని మనము ఒకసారి న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ జెర్మియా చాప్టర్ 30 వర్సెస్ 21 చూసినప్పుడు దే విల్ హ్యావ్ దేర్ ఓన్ రూలర్ అగైన్, అంటే వారు మరి ఒకసారి తమని తామే పరిపాలించుకుంటకు తమ వాడిని తిరిగి ఎంచుకుంటారని, అండ్ హీ విల్ కమ్ ఫ్రమ్ దేర్ ఓన్ పీపుల్, అతను వారిలో నుంచే వస్తాడు అని చెబుతూ ఐ విల్ ఇన్వైట్ హిమ్ టు అప్రోచ్ మీ, నేను అతనిని నా సన్నిధికి వచ్చినట్లుగా నేను తిరిగి సమకూరుస్తానని సేస్ ద లార్డ్, ఫర్ హూ వుడ్ డేర్ టు కమ్ అన్లెస్ ఐ ఇన్వైటెడ్, నేను పిలవకుండా, నేను కృప చూపించకుండా ఎవడైనను నా యుద్ధకు రాగలడా? కనుక మనము ఈ వాక్యములు ఎలా నేర్చుకోవచ్చు? ఆ రోజున కాలము సంపూర్ణమైనప్పుడు మోషేని దేవుడు నియమించి ఇశ్రాయేలీయులను చెర నుంచి విడిపించి నడిపించుటకు దేవుడు మోషేని నియమించలేదా? ఎప్పుడైతే సౌలు చెడిపోయి ఉన్నాడో, దేవునికి దూరం అయిపోయి మనుషుల మాటలు లక్ష్య పెట్టేవాడుగా ఉన్నాడో, దావీదుని దేవుడు సిద్ధపరిచి నియమించలేదా? దావీదు తర్వాత సొలొమోనుకి ఇవ్వబడినప్పటికీ డైనాస్టీ దేవుడు కొట్టివేసి యెరోబాముకి ఇవ్వలేదా? అంటే దేవుడు ఖచ్చితంగా నీ మీద ప్రణాళిక కలిగి ఉన్నాడని, నిన్ను ఏలుటకు దేవుడు నియమించి ఉన్నాడని. అంతెందుకు, మనము జన్మించినప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని చక్కగా పెంచుతారని దేవుడు తల్లిదండ్రులను ముందుగా ఎరిగి ఉండి వారికి బిడ్డలుగా నిన్ను నన్ను ఇచ్చి ఉన్నాడని, వారు ఈ రోజున ఈ స్థితిని బట్టి మనము ఉన్నామంటే అది కేవలము తల్లిదండ్రులు మనకి చూపించిన కృప అని, అది గొప్ప ప్రణాళిక అని. చూడు, తల్లి అయిన మరిచినేమో నేను నిన్ను మరువను, నేను నిన్ను నా అరచేతుల్లో చిక్కుకున్నవాడను అని దేవుడు ఈ రోజు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడని, ముఖ్యంగా ఈ వాగ్దానము ప్రయాసపడి భారము మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఒక తప్పిపోయిన కుమారుడు తనకి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళదనని, ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళుటకు ఆయన చేతులు చాపి లోబడని ప్రజల వైపు దినమంతయు చేతులు చాపుతున్నాడని, ఆయన సన్నిధిని చేరునట్లుగా మనము ఆయత్తపడవలసి ఉన్నదని, ఆయన సన్నిధిలో సంతోషము, సమాధానము, ఐక్యమత్యము ఉన్నాయని, సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత
మనోహరము, అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవము ఉంటుందని, ఆ సమాధానమునకు కర్త అనగా ఎప్పుడైతే ఇద్దరు గుంపులుగా అయిపోయారో, విడిపోయారో, వారి మధ్య సమాధానము లేనప్పుడు, ప్రభువునందు ప్రియులారా, సమాధానం అంటే ఒక్క మాటలో ఎడముఖము పెడముఖము అయిపోయి, తూర్పు కంటే పడమర ఎంత దూరం అయిపోయిందో, కనీసం ముఖం చూడడానికి కూడా ఇష్టపడని విధముగా పరిస్థితులు తల్లకిందలైపోయినా ఆయన సమాధానమునకు కర్త కనుక, ఆయన సమాధానిగా, మధ్యవర్తిగా, అంటే దేవుని నుంచి దూరం అయిపోయిన మనల్ని ఆకాశమునకును భూమికి మధ్య వేలాడి ఆయన నిబంధనగా, సమాధాన నిత్య నిబంధనగా ఆయన చేయగలడని, శత్రువులను సైతము మిత్రులుగా మార్చగలడని ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము గొర్రెల కోసము చెప్పుతూ, గాయపడిన వాటిని, దారి తప్పిపోయిన వాటిని, బలహీనమైన వాటిని, ఆ యొక్క రోగము కల వాటిని అని గొర్రెల కూర్చి చెబుతూ, వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. కనుక దేవుడు నీకు నాకు ఆయన మేపెడి వాడుగా, మనమందరము మన ఇష్టానుసారముగా త్రోవ తప్పిపోయి ఉన్నాము, కానీ ఆయన తన కుమారుణ్ణి మరి ఆ యొక్క తిరిగి తప్పిపోయిన మనల్ని తిరిగి రక్షించుటకు సామర్థ్యము కలవాడని, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడిగా వచ్చి ఉన్నాడని, మన అపరాధముల మూలముగా, పాపముల మూలముగా చచ్చి పడిన మనల్ని ఆయనతో కూడా బ్రతికించుటకు క్రీస్తు సజీవ యాగముగా అప్పగించబడి ఉన్నాడని, ఇప్పుడు ప్రస్తుతపు కాంటెంట్ మనం చూసినప్పుడు ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం నుంచి ఈ యొక్క అద్భుతమైన వాగ్దానాలకు మనకి తెలియపరచబడతాయని, ఇర్మియా 29, 30, 31, 32, 33 ఈ అధ్యాయాలు అన్ని చూసినప్పుడు రిస్టోరేషన్ అంటే తిరిగి వారిని కట్టుట, తిరిగి వారిని సమకూర్చుట. కనుక ఇక్కడ అబులోను రాజ్యములకు 70 సంవత్సరములు గతించిన తర్వాత, కనుక కొంతకాలం మట్టుకు మనం ఇది చూసినప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో పదే పదే రీసైకిల్ గా వారు పాపము చేయడము, దేవుడు అన్యులకి అప్పగించడము, తిరిగి ఒక న్యాయాధిపతిని దేవుడు లేపి వారిని విడిపించడము, కొంతకాలము దేవుని దగ్గర ఉండడము, తిరిగి వారు పడిపోయిన స్థితిని బట్టి మనము న్యాయాధిపతులు చదివినప్పుడు పదే పదే ఈ సైకిల్ మనం చూడగలుగుతున్నాం. కనుక ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు తిరిగి మిమ్మల్ని రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించదను. కనుక దేవుడు తిరిగి నిన్ను సమకూరుస్తాడు. ఈ సంవత్సరం అంతా నా జీవితంలో ఈ కార్యాలు నేను చూసి ఉన్నాను. ఏ విధముగా అసలు ఎవ్వరూ అడుగు పెట్టని ఈ గృహము దేవుడు తిరిగి ఒక్కొక్కరిగా, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకా నీ బుద్ధి మారదా, ఎప్పుడు భోజనాలు పెట్టడమే అన్నట్లు వాళ్ళు చూశారు, కానీ ఎప్పుడు బస్తాలు బస్తాలు కొనుక్కొచ్చిన నేను తిరిగి 1 కిలో అవి కొన్నప్పుడు గుండెల నిండా కన్నీరు కారుస్తూ, తిరిగి నా చేత నువ్వు కొనిపిస్తున్నావే, నా చేత 10 మందికి భోజనం పెడుతున్నావే, 10 మంది నాతో కలిసి తింటున్నారే అని దేవుణ్ణి స్తుతించిన స్తుతియాగము వీరికి ఎక్కడ అర్థమవుతుందండి? ఎప్పుడు కూడా డబ్బుని బట్టే అది పెద్ద జబ్బని, ఎప్పుడు కూడా ఏదో పెట్టాలి కనుక సారేసిట్టామా అని కాకుండా, నా దేవుని కోసం నేను చేస్తాను, నా దేవుని కోసం నేను నిలబడతాను, నా దేవుని కోసం నేను కష్టమైన కన్నీరైనా నా దేవుడు ఇచ్చాడు కనుక ఆయన బిడ్డలకి నేను పెడతాను అన్న తాత్పర్యము నీలో రావాలని, అది దావీదుకు కలిగిన హృదయమని, దావీదుని దేవుడు 2 సార్లు, ఒకసారి సౌలు తరిమాడు, రెండవసారి రాజు అయినా కూడా తన సొంత కుమారుడు అబ్షాలోము తరిమినట్లు చూస్తున్నాం. మన అందరి జీవితంలో కూడా తరమబడే అనుభవం ఉన్నప్పటికీ కూడా, సమస్తము పోగొట్టుకుని వట్టి చేతులతో నిలబడినప్పుడు కూడా నీ గుణాన్ని ఎప్పుడూ కూడా నీవు పోగొట్టుకోకూడదు. ధనవంతుడు తన ధనమును బట్టి విర్రవీగుతూ ఉంటాడు, గుణవంతుడు తన గుణమును బట్టి ఎప్పుడూ కూడా దీన మనస్సు కలిగి నేల మట్టుకు సాగిలపడుతూ ఉంటాడు. ఇక్కడ చెప్పబడుతుంది, నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశములు. కాబట్టి ఏ రోజు నువ్వు ప్రార్థన చేయటం మానవద్దు, ఏ రోజు కూడా నీవు ఆపు చేయవద్దు, నీవు ముందుకు సాగిపోవడానికి ప్రయత్నం చేయి. కనుక ఇర్మియా గ్రంథం 31:3 చెప్తున్నాడు, ఏమని? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నేను తిరిగి నిన్ను రప్పిస్తున్నాను. నీవు తిరిగి సంతోష ధ్వనులు, సంబరము, ఆశ్చర్యముతో నీవు కార్యములు చేస్తావు. మిమ్మల్ని నేను భూ దిగంతముల వరకు తప్పిపోయినా కూడా నేను మిమ్మల్ని సమకూర్చి, నేను మిమ్మల్ని విమోచించి, నేను మిమ్మల్ని తిరిగి కట్టి, మీ విచారమును కొట్టివేసి సంతోషమును ఇచ్చి, మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమును ఆనందమును ఇచ్చి, మీరు తిరిగి సంతోషించినట్లుగా నేను మీకు చేస్తాను. కనుక ఏడవక ఊరుకునము, కన్నీళ్లు విడిచుట మానుము, నీ క్రియ సఫలమైనది,
అని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తున్నాడని మనము పదే 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 చూసినప్పుడు ప్రభువునందు ప్రియులారా, ఈ ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం ఇప్పుడు మనం ప్రస్తుతం చదువుతున్నప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం చూసినప్పుడు ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ఇర్మియా యొద్దకు మరలా ప్రత్యక్షమై ఏమని చెప్పబడుతుంది? దేవుడు చెప్తున్నాడు, రాబో దినములలో కనుక ఖచ్చితంగా నీ దినములు అనియు, కనుక ఈ రోజు ఈ సంవత్సరము అయిపోతుంది అనుకుంటున్నావా? నేను ఆల్రెడీ అందుకే మొదటి నుంచి వాక్యమే చెప్పి ఉన్నాను. ఈ క్యాలెండర్ మనం ముద్రించి ఉన్నాం, దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. నీ ప్రతి సమయము ప్రతి గడియ 4 స్తంభాలు. ఒకటి, నీవు పుట్టిన సంవత్సరము, పుట్టిన నెల, పుట్టిన రోజు, పుట్టిన గడియ దేవుని జీవ గ్రంథంలో రాశాడని, నీ జీవిత దినములన్నీ ఆయన గ్రంథంలో రాశాడని, ఆయన నీ పట్ల గొప్ప కార్యములు కలిగి ఉన్నాడని, కనుక నీవు వేదనతో నిండి ఉండి దుఃఖముతో అలమటించిపోయి అప్పుడు దేవుడు నీ మెడ మీద నుండి ఆ కాడి ఉండకుండా తీసివేసి దేవుడు నిన్నుగా ప్రేమించి తనకి ఇష్టమైన కాపరిని నీ మీద నియమించి ఇంకా ఎన్నడూ కూడా నీవు సిగ్గుపడనక్కర్లేనట్లుగా నిన్ను రక్షించుటకు ఆయన తోడుగా ఉండి నిన్ను ఆదరించుటకు, నీ భయంకరమైన రోగం కావచ్చు, నీ గాయాలు కావచ్చు, అందరూ నిన్ను విడిచిపెట్టబడిన స్థితి కావచ్చు, అందరూ నిన్ను మరిచిపోయిన స్థితి కావచ్చు, అయితే దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్న గొప్ప వాగ్దానము, ఎవరు లక్ష్య పెట్టని సియోనని, నీవు వెలివేయబడిన దానివని చెప్తున్నారు కదా. అయితే దేవుడు నీకు తిరిగి ఆరోగ్యమును కలుగ చేసి, దేవుడు నిన్ను తిరిగి అల్పులు కాకుండా ఘనులుగా చేసి, నీవు కోల్పోయిన వాటిని అన్నింటినీ కూడా రెండంతలుగా దేవుడు నీకు ఇచ్చి, ఆయన దేవుడుగా తిరిగి నిన్ను పిలుస్తూ, నిన్ను ఆయన ప్రజలుగా ఆయన అంగీకరించుచు, ఏ విధముగా నీ కార్యము అయిపోయింది అన్న ఈ ప్రజల కార్యము దేవుడు ప్రారంభించి, అనగా ప్రతి ముగింపు ఇంకొక ఆరంభమునకు సూచన గనుక దేవుడు నీకు ఆది అయి ఉన్నాడని, సమస్తము ఆయన అధీనంలో ఉందని, ఆయన సమస్తము చేయగలడని, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని, ఆయన నీ పట్ల జాలి కలిగిన దేవుడని, దయ కలిగిన దేవుడని, నిన్ను విడిపించి నడిపించి రక్షించుటకు సామర్థ్యము కలిగిన దేవుడని, ఎంత మాత్రము కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడని, ఆయన తిరిగి సమకూరుస్తాడని, నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రము తోసివేను. ఎంతకాలం పడిపోయావా? పడిపోయిన స్థితిలో ఉండలేం కదా. నిలబడు. అందరూ వదిలేశారని వద్దు, నిలబడు, ధైర్యంగా ఉండు. నీ గుణాన్ని ఏ రోజు విడిచిపెట్టమాక. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి డోంట్ హ్యావ్ ద స్టాండర్డ్స్. వాళ్ళకి ఒక నీతి జాతి ఉండదు, వాళ్ళకి ఒక స్వాస్థ్యము ఉండదు. వాళ్ళు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. నువ్వు మాత్రము నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఎంత మాత్రము రెచ్చగొట్టే మాటలకు నీవు రెచ్చిపోమాక. ఎంత మాత్రము నీ పరిస్థితులను బట్టి కృంగిపోమాక. తలుపులు మూసుకొని ఆకాశము తట్టు కన్నులెత్తి, నన్ను రక్షించువాడా, నన్ను పేరు పెట్టి పిలిచినవాడా, నీవు నాకు తోడు ఉండగా అని చెప్పి ఎప్పుడైతే నీవు ఆయన యందు లక్ష్యం ఉంచుతావో, విరిగి నలిగిన హృదయాలతో ఆయన యందు నీవు లక్ష్యం ఉంచుతావో, నేల మట్టుకు నువ్వు సాగిలపడతావో, పెంట కుప్పల మీద నుండి దీన దరిద్రులను ఆయన పైకి లేవనెత్తగలడని, నిన్ను అధిపతిగా ప్రజలతో కూర్చుండబెట్టువాడని, ఆ సింహాసనము నీ కొరకు ఎదురు చూస్తుందని, ఎప్పుడైతే నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందని, నిన్ను కాచువాడు కునుకొడు, ఇశ్రాయేలీయులను కాచువాడు కునుకొడు నిద్రపోడు అని నీవు ఆయన యందు లక్ష్యం ఉంచుతావో, నిన్ను రమ్మంటున్నాడు. సోలిపోవద్దు, అలసిపోవద్దు, కుమిలిపోవద్దు. నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన చాలిన దేవుడు, నీకు సమస్తము తిరిగి రెండంతలుగా మేలు చేసే దేవుడు. అనుభవంలోంచి నేను చెప్తున్న వాక్యం ఇది, చదివి చెప్పింది కాదు, ఎవరో చెప్పింది కాపీ. నేను రుచి చూచి నా దేవుడు గొప్పవాడని ఈ వాక్యము దేవుడు మన వినికిడిలో రానున్న నూతన సంవత్సరము దయా కిరీటంగా దేవుడు మనకి అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము అనేక మందికి దీవెనకరంగా, మా సాక్ష్యము అనేక మందికి ధైర్యమునిచ్చేదిగా, అనేక మంది కృంగిపోయిన వారిని లేవనెత్తేదిగా చేయమని యేసు నామములో మా ముందున్న క్రిస్మస్ మాసము నీ నామ మహిమార్థం జరిపించుకుంటామని, సమస్తము నువ్వు చేయగలవని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.